How we can have a life full of joy for God's glory. దేవుని మహిమార్థమే మనము దేవుని యొక్క సంతోషాన్ని జీవితం అంతా ఎలా కలిగి ఉండగలమో చూస్తూ Look at the TV screen. టీవీ స్క్రీన్ లో చూస్తే The war is going on. యుద్ధం జరుగుతా ఉంది. So many people are dying. చాలా మంది చనిపోతున్నారు. Look at the country of Iran. They are crying and crying and crying. ఇరాన్ దేశాన్ని చూస్తే వారు ఏడుస్తా ఉన్నారు. Why? Because they have lost their loved ones in the war. ఎందుకంటే వారి ప్రియమైన వారిని యుద్ధంలో వారు కోల్పోయారు కనుక. As God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా God wants to give us joy which is eternal. నిత్యమైన సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. Someone says a life of joy ఎవరో చెప్పారు సంతోషకరమైన జీవితం is the new experiences which we encounter మనం ఎదుర్కొనే నూతనమైన అనుభవాలు that begins to change the horizons of our life's destiny. మన జీవిత గమ్యం యొక్క మూలాలను మారుస్తుంది. అది I'll tell you again, a life of joy సంతోషకరమైన is జీవితం the new experience we encounter మనం ఎదుర్కొనే అనుభవాలు which will నూతనమైన change అనుభవాలు the horizons of our life's destiny. మన జీవిత గమ్య మూలాలను మారుస్తుంది. So you must understand happiness is purely our emotions. మనం అర్థం చేసుకోవాలి మన సంతోషం అనేది మన భావోద్వేగం మాత్రమే. Happiness will disappear. సంతోషం అనేది అదృశ్యమైపోతుంది. Joy will last forever. ఈ ఆనందం అనేది నిత్యము నిలిచి ఉంటుంది. Hallelujah. Hallelujah. But to have that joy, ఆ ఆనందాన్ని కలిగి it ఉండటానికి is a personal choice from each of us. మనలో ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత ఎంపిక అది. So tonight we are going to get that joy as we learn the word of God. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొనిచుండగా ఆనందాన్ని మనం So if you పొందుకోబోతున్నాం. have your Bibles, go with me to Luke chapter 10. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే లూకా And శుభవార్త we're looking at 10వ verse అధ్యాయం 17. 17వ వాక్యాన్ని మనం Here చూస్తున్నాం. we find when the 70 disciples returned, they joyfully reported to Jesus, even the demons obey us when we use your name. ఇక్కడ మనం చూస్తున్నాం లూకా శుభవార్త 10వ అధ్యాయం 17వ వాక్యం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా. See, the word of God says the 70 disciples returned, they joyfully reported. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది 70 మంది శిష్యులు వచ్చి సంతోషంతో చెప్పారండి. So in other words, they were having a joy which God gave them. మరొక విధంగా చెప్పాలంటే దేవుడిచ్చిన సంతోషాన్ని వారు కలిగి So ఉన్నారు. today you must understand the devil, he is the accuser of the brethren. He wants to rob us of our joy. ఈ రోజు మనం తెలుసుకోవాలి అపవాది నిందించేవాడు సహోదరులు నిందించి మన Because you యొక్క know when you have the joy of the ఆనందాన్ని Lord, ఈ రోజు మనం తెలుసుకోవాలి దేవుని ఆనందము you will get new strength, నూతనమైన సంతోషాన్ని you will get ఇస్తుంది, new మనకి zeal, నూతనమైన ఆసక్తిని you will ఇస్తుంది, get new victory. నూతనమైన విజయాన్ని నీకు So many ఇస్తుంది. times he wants to keep God's children in sadness, in depression. చాలా సార్లు విచారంలో కృంగుదలలో దేవుని బిడ్డలను ఉంచాలని అపవాది When చూస్తాడు. we start rejoicing in the Lord, కానీ ప్రభువునందు మనం the ఆనందించడం Lord will give us ప్రారంభించినప్పుడు new strength ప్రభువు మనకు నూతనమైన new శక్తిని victory, ఇస్తాడు, నూతనమైన and విజయాన్ని, new zeal in our life. మన జీవితాల్లో నూతనమైన ఆసక్తిని మనకు అనుగ్రహిస్తాడు. Say aloud, hallelujah. బిగ్గరగా So హల్లెలూయా today as చెప్తాం. God's children, ఈ రోజు దేవుని we బిడ్డలుగా must always keep telling ourselves, I must have the joy of the Lord in my life. ఈ రోజు మనతో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి, నా జీవితంలో దేవుని యొక్క ఆనందాన్ని When నేను ఎలా I'm working in my పొందుతాను. house, అది నా ఇంట్లో I must పనిచేస్తున్నప్పటికీ have the joy of the Lord. నేను ప్రభు యొక్క ఆనందాన్ని If I'm కలిగి working ఉండాలి. in my office, నా ఆఫీస్ లో నేను I must have the పనిచేస్తున్నప్పటికీ joy of the Lord. నేను ప్రభు యొక్క ఆనందాన్ని కలిగి If I'm ఉండాలి. working in the church, నేను సంఘంలో I పనిచేస్తున్నప్పటికీ must have the joy of the Lord. నేను ప్రభు యొక్క ఆనందాన్ని కలిగి So ఉండాలి. wherever you go, మీరు ఎక్కడికి the వెళ్ళినప్పటికీ joy of the Lord must flow in your life. నీ జీవితంలో దేవుని యొక్క ఆనందం ప్రవహించాలి. Because as I told you, if you have the joy of the Lord, నేను చెప్పినట్లుగా దేవుని యొక్క ఆనందం the మీకు Lord will ఉన్నట్లయితే start making the horizons of your destiny to become more and more glorious. నీ యొక్క గమ్యం యొక్క ఎదుగుదల మరింత మహిమకరంగా దేవుడు So చేస్తాడు. briefly you're going to see how we can have this joy in our lives as we keep serving our God. మన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉండగా ఈ దేవుని యొక్క ఆనందాన్ని మనం ఎలా You must పొందుకోవాలో know once you get saved by the blood of Jesus, ఒకసారి యేసు రక్తం ద్వారా మనం your రక్షించబడ్డాము. next assignment is to serve the Lord. మీ తర్వాత పని ఏంటంటే ప్రభువుని సేవించడం. What did I say? నేనేం చెప్పానండి? Once you get
saved by the blood of Jesus, యేసు రక్తం ద్వారా ఒకసారి మీరు your next రక్షించబడిన assignment తర్వాత is to serve the Lord. మీ తర్వాత పని ఏంటంటే ప్రభువుని సేవించడం. Today there are no sitting Christians, ఈ రోజు కూర్చుని ఉండే క్రైస్తవులు లేరు, only serving Christians. సేవించే క్రైస్తవులు Say మాత్రమే. aloud, hallelujah. That's why we should never come here as spectators. అందుకనే ప్రేక్షకులుగా ఇక్కడికి మనం If ఎప్పుడు you come as a రాకూడదు. spectator, there was no reward for you. ప్రేక్షకులుగా మీరు వస్తే మీకే బహుమానం But if you ఉండదు. come here as a serving Christian, ఒక సేవించే క్రైస్తవునిగా మీరు there is వచ్చినట్లయితే a great reward for you. మీకు గొప్ప బహుమానం ఉంటుంది. Shout aloud, hallelujah. ఇద్దరుగా హల్లెలూయా So tonight we చెప్తాం. get to see how when we start serving God, ఈ రాత్రి మనం చూడబోతున్నాం దేవుని మనం how is God going సేవించినప్పుడు to change our life's horizon. మన జీవితం యొక్క ఆ మూలాల్ని దేవుడు ఎలా I మారుస్తున్నాడో told you your future చూడబోతున్నాం. must become more and more brighter as you keep serving God. నేను చెప్పినట్లుగా మీరు దేవుని సేవిస్తుండగా మీ భవిష్యత్తు మరింత I ప్రకాశవంతంగా told you you can మార్చబడాలి. serve God in your house, నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో మీరు You can దేవుని serve God in your office. సేవించవచ్చు, మీ ఆఫీస్ లో you దేవుని can serve God in the సేవించవచ్చు, church, మీరు సంఘంలో దేవుని you can serve సేవించవచ్చు, God wherever you మీరు go. ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని సేవించవచ్చు. Hallelujah. If హల్లెలూయా. you're a child of Jesus, మీరు యేసు ప్రభు బిడ్డ you అయితే must always have this thought in your mind. మీ మనసులో ఎల్లప్పుడూ ఈ I ఆలోచన కలిగి must ఉండాలి, serve my God. నా దేవుని నేను సేవించాలి అని. Hallelujah. Hallelujah. Because you carry the very presence of Jesus wherever you go. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ యేసు ప్రభు యొక్క సన్నిధిని మీరు You know, మోసుకెళ్తున్నారు. when Peter and John did a miracle, పేతురు యోహాను అద్భుతం they made the చేసినప్పుడు lame man to walk, ఆ కుంటి వ్యక్తిని నడవ and all చేసినప్పుడు the elders were a little bit puzzled. ఈ యొక్క పెద్దవారు అందరూ కూడా కొద్దిగా How కలవరపడ్డారు. did these two fellows make this lame man to walk? ఈ ఇద్దరు ఏ విధంగా ఈ కుంటి వాడిని నడిపింప Because they are చేస్తున్నారు. uneducated fellows, ఎందుకంటే వారు విద్య లేని they are పామరులు, illiterate fellows, వారు విద్య లేని వారు, they have not gone to school. వారు స్కూల్ కి వెళ్ళలేదు. How do they do this miracle? ఈ అద్భుతాన్ని వారు ఎలా చేయగలిగారు? And as they kept looking into their life, వారి జీవితాన్ని వారు చూస్తూ ఉండగా they took notice వారు గుర్తించారు that they had been with Jesus. వారు యేసు ప్రభుతో కూడా ఉండిన వారు అని. Say aloud, hallelujah. Hallelujah. If you are a child of Jesus, యేసు ప్రభు బిడ్డ అయితే miracles must follow you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ అద్భుతాలు నిన్ను వెంబడించాలి. Lift your hands, say aloud, చేతులు hallelujah. పైకెత్తి బిగ్గరగా Today హల్లెలూయా God wants to చెప్తాను. do miracles, signs and wonders in our ఈ lives రోజు దేవుడు అద్భుతాలు సూచనలు మన జీవితాల్లో చేయాలని as we keep కోరుకుంటున్నాడు. serving our మన God. దేవుణ్ణి మనం సేవిస్తూ So ఉండగా as God's children, కాబట్టి దేవుని the బిడ్డలుగా number one blessing we get when we serve our మన God, దేవుని సేవించినప్పుడు మనకు వచ్చే when we మొట్టమొదటి serve with ఆశీర్వాదం joy and gladness, సంతోషంతో ఆనందంతో ఆయన you సేవించినప్పుడు will have divine victory wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దైవికమైన విజయం నీకుంటుంది. Shout aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్దాం. Today the opposite of victory is defeat. ఈ రోజు విజయానికి వ్యతిరేకం ఏంటంటే Today if you are a ఓటమి. child of Jesus, ఈ రోజు యేసు ప్రభు you బిడ్డవైతే must see victory wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ విజయాన్ని నువ్వు చూడాలి. Shout aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా We go చెప్దాం. with me to Luke chapter 10 verse 17. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ Here వాక్యంలోకి these వెళ్ళినట్లయితే disciples are testifying with lot of joy. వీరెంతో ఆనందంతో ఈ శిష్యులు సాక్ష్యం What they are ఇస్తున్నారు. saying? వారు ఏం Lord, చెప్తున్నారు? even the demons are subject to us through your name. మీ నామమును బట్టి దెయ్యాలు కూడా మాకు లోబడుచున్నాయి దేవా అని చెప్తున్నారు. What are they trying to say? వారు ఏం చెప్పాలని Jesus, ప్రయత్నిస్తున్నారు? our mission was victorious because we used your name. మేము వెళ్ళిన పని విజయవంతంగా అయ్యింది ఎందుకంటే మేము నీ నామాన్ని ఉపయోగించాం Say కనుక. aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా Once you are a చెప్తాను. child of Jesus, ఒకసారి నువ్వు యేసు ప్రభు don't బిడ్డవైతే feel ashamed నువ్వు సిగ్గుపడకు. to use the name of Jesus. యేసు నామాన్ని How many ఉపయోగించడానికి. heard me tonight? ఎంతమంది Once రాత్రి you are a child of Jesus, ఒకసారి నువ్వు యేసు ప్రభు only బిడ్డవైన తర్వాత keep proclaiming the name of Jesus wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ధైర్యంతో యేసు నామాన్ని Because the name ప్రకటించు. of Jesus will bring you victory. ఎందుకంటే యేసు నామమే నీకు విజయాన్ని Shout తీసుకొస్తుంది. aloud, దగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాం. As I told you some time back, whenever the current goes off, నేను కొద్ది కాలం క్రితం చెప్పాను, కరెంట్ ఎప్పుడైతే పోతుందో immediately my prayer is in the name of Jesus. వెంటనే నా ప్రార్థన I యేసు command the నామములో power supply to come back in the next 10 seconds in Jesus' name. రానున్న 10 సెకన్లలో యేసు నామములో కరెంట్ రావాలని నేను చెప్తానండి. Thank you, Lord, for hearing my నా prayer. ప్రార్థన ఆలకించినందుకు Now, why am I doing వందనాలు that? ప్రభు. నేను ఎందుకు అలా You read చేస్తున్నాను? John chapter 15. యోహాను సువార్త Jesus 15వ says, అధ్యాయం whatever you ask the
the Father in my name, తండ్రి నా నామమున మీరు ఏమి అడిగినా కూడా what will he do? ఆయన ఏం He will చేస్తాడు? do it for you. ఆయన మీ కొరకు చేస్తాడు. Now what's the problem? ఇప్పుడు You సమస్య are not ఏంటి? using the name. ఆ నామాన్ని ఉపయోగించట్లేదు మీరు. But if you use the name, కానీ ఆ నామాన్ని you ఉపయోగిస్తే will see results. మీరు ఖచ్చితంగా ఫలితాలు Shout చూస్తారు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా 9 out చెప్తారు. of 10 times within 30 seconds the power comes back. 10లో 9 సార్లు 30 సెకండ్లో కరెంట్ తిరిగి When వస్తుంది. power comes, I say, thank you Jesus for hearing my prayers. ఆ కరెంట్ తిరిగి రాగానే నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు ప్రభు Today అని we must చెప్తాను. be like little children excited to use the name of Jesus. ఈ రోజు చిన్న బిడ్డల వల్ల యేసయ్య నామాన్ని ఉపయోగించడానికి మనం If ఉత్సాహభరితంగా you are not excited to use the name of Jesus, యేసు నామాన్ని ఉపయోగించడానికి నువ్వు why should the ఉత్సాహభరితంగా kingdom of God be లేకపోతే excited to do miracles in your life? ఎందుకు దేవుని రాజ్యం నీకు అద్భుతాలు చేయడంలో You ఉత్సాహభరితంగా got the ఉంటుంది? point? మీకు Today as అర్థమైందా? God's children, ఈ రోజు దేవుని once బిడ్డలుగా you are a child of Jesus, ఒకసారి నువ్వు యేసు ప్రభు keep బిడ్డలైన using the తర్వాత name of Jesus for any difficulty you face. నువ్వు ఎదుర్కొనే ఏ కష్టానికైనా యేసు నామాన్ని ఉపయోగించు. Another area I use the name of Jesus. మరొక భాగంలో నేను యేసు నామాన్ని When you're in a ఉపయోగించను. traffic jam, ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పుడు I say in the name of Jesus. నేను చెప్తాను యేసు I నామంలో. speak to you traffic signal. ట్రాఫిక్ సిగ్నల్ తో నేను Change మాట్లాడుతున్నాను. from red to green the next 10 seconds in Jesus' name. 10 సెకండ్లో ఎరుపు నుంచి పచ్చగా మారాలి అని చెప్తాను. Now the devil created trouble. The sun is beating so hot. అపవాది ఇబ్బంది And సృష్టిస్తూ my ఉంటాడు. legs are ఎంత getting వేడిగా burnt up over ఉంటుంది. here. ఇక్కడ నా కాళ్ళేమో And you don't know కాలిపోతున్నాయి. when that signal changed from red to green. ఎరుపు నుంచి పచ్చగా ఎప్పుడు If you మారుతుందో don't command that signal to change to green in Jesus' name, యేసు నామములో పచ్చగా మారాలని then you ఆజ్ఞాపించకపోతే have to run from the heat's terrible hot waves. ఆ భయంకరమైన ఎండ వేడిలో పరిగెత్తాల్సి వస్తుందని. Why I'm saying these things? They are small things. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? But ఇవి చాలా God చిన్న can hear విషయాలు. our prayers when we call on the name of Jesus. యేసు నామాన్ని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు సమాధానం Say aloud, ఇస్తాడు. hallelujah. బిగ్గరగా So you see, హల్లెలూయా these చెప్తాడు. disciples are so happy. ఈ శిష్యులు చాలా ఆనందంగా ఉన్నారు. Jesus, యేసయ్యా when we use your name, మీ నామాన్ని మేము ఉపయోగించినప్పుడు What happened? ఏం జరిగింది? the devils, they ran away. అపవాది దయ్యాలు పరిగెత్తి పారిపోయాయి. Hallelujah. హల్లెలూయా. Devils ran away, Lord. దయ్యాలు పారిపోయాయి. Hallelujah. హల్లెలూయా. Today when you use the name of ఈ Jesus, రోజు యేసయ్య నామాన్ని మీరు not only ఉపయోగించిన will devils run away, ఒకటి అపవాది పరిగెత్తిపోతుంది. sickness also will run away. అనారోగ్యం కూడా పారిపోతుందండి. Do you believe it? నమ్ముతున్నారండి? Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్తాను. Today you must understand sickness comes from the devil. ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, అనారోగ్యం అపవాది Today అందరి many నుండి Christians don't వస్తుంది. believe it. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు But if you look నమ్మరు. at Matthew chapter 10 కానీ మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో చూస్తే and verse 1, మొదటి వాక్యంలో see what does Jesus say to his disciples? యేసు ప్రభు ఆయన శిష్యులకు ఏం చెప్తున్నారో Matthew చూడండి. 10. మత్తయి శుభవార్త 10వ Look at verse అధ్యాయం 1. మొదటి వాక్యం. It says, when Jesus called his 12 disciples to him, he Yes. gave them authority to cast out evil spirits and to heal every kind of sickness and disease. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. Say, what did Jesus do? యేసు ప్రభు ఏం He gave them చేశాడు? power. వారికి అధికారం First of ఇచ్చాడు. all, to cast out the devils. మొదటగా దయ్యములను Second, వెళ్ళగొట్టడానికి, to heal all manner of sickness and disease. రెండవది ప్రతి విధమైన రోగమును అనారోగ్యాన్ని Whether it is స్వస్థపరచడం. thyroid, అది థైరాయిడ్ అయినప్పటికీ, BP, బీపీ heart అయినప్పటికీ, disease, cancer, గుండె జబ్బైనా, use the name of Jesus. యేసు నామాన్ని What you will ఉపయోగించాలి. say? నువ్వేం You చెప్తావు? unclean demon of sickness, నీ అనారోగ్యమైన I దురాత్మ command you to go off my body in Jesus' name. యేసు నామములో నా శరీరాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Hallelujah. చెప్పాలి. You హల్లెలూయా. do it in faith. విశ్వాసంతో మీరు That చేయండి. devil will go away. ఆ దయ్యం వెళ్ళిపోతుంది. Sickness also will go away in Jesus' name. యేసు నామములో అనారోగ్యం కూడా పోతుంది. Lift your hands, say aloud, చేతులు hallelujah. పైకెత్తి బిగ్గరగా Number హల్లెలూయా one, చెప్తాను. మొదటి when విషయం, you use the name of యేసు Jesus, నామాన్ని మీరు you will ఉపయోగించినప్పుడు see victory in Jesus' name. యేసు నామములో మీరు విజయాన్ని చూస్తారు. Number two, రెండవది, what else will you get when you use the name of Jesus? యేసు నామాన్ని ఉపయోగించినప్పుడు ఇంకా You go with ఏమొస్తుంది? me to Luke chapter 10 లూకా శుభవార్త 10వ and అధ్యాయం verse 20. 20వ వాక్యము. The word of God says, rejoice not that the demons obey you, but that your names are registered as citizens of heaven. అయినను దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించుడని వారితో It's చెప్పాను. a very important thought. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. How many of you are born again Christians? ఎంతమంది తిరిగి జన్మించిన Lift your క్రైస్తవులు hand and shout the loudest చేతులు hallelujah. పైకెత్తి బిగ్గరగా Once హల్లెలూయా you're a born చెప్పండి. again Christian, ఒకసారి నువ్వు తిరిగి జన్మించిన your క్రైస్తవుడు అయితే name gets into the register of heaven.
నీ యొక్క పేరు ఆ పరలోకపు రిజిస్టర్ లోనికి వెళ్తుందండి. Say hallelujah. దగ్గరగా హల్లెలూయా. Now when your name is not registered in the voters ID, ఓటర్ ఐడిలో మీ పేరు or the రాయకపోయినా government registers, గవర్నమెంట్ రిజిస్టర్ లో లేకపోయినా your name పర్వాలేదు, must be in the register of heaven. మీ యొక్క పేరు పరలోకపు రిజిస్టర్ లో ఉండాలి. Why should it be registered in the heaven? ఎందుకు పరలోకంలో Once you రాయబడాలి? leave this earth, ఎందుకంటే ఒకసారి ఈ భూమిని you must విడిచిపెట్టిన find తర్వాత a place in heaven. పరలోకంలో నువ్వు స్థానం సాధించాలి. Shout aloud, hallelujah. So what is Jesus telling them over here? ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? My disciples, నా శిష్యులారా, yes, you all are happy అవును మీరు మంచిగా because the devil got సంతోషిస్తున్నారు. afraid and ran away. ఆ దయ్యములు భయపడి పారిపోయే Be కనుక all the more happy ఇంకా మరింత ఆనందంగా ఉండండి. because now your name is registered in heaven. ఎందుకంటే ఇప్పుడు మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. Say aloud, hallelujah. Hallelujah, But it is చెప్తాం. very ఈ important రోజు ఇది చాలా that once you are a ప్రాముఖ్యమైనది. child of Jesus, ఒకసారి నువ్వు యేసు ప్రభు you బిడ్డవైన must know your తర్వాత life is secure in Christ Jesus. యేసుక్రీస్తునందు నీ జీవితం భద్రం You చేయబడిందని don't have to be తెలుసుకోవాలి. worried about this world, ఈ లోకం గురించి నువ్వు but don't have to భయపడక్కర్లేదు, be worried about the world to come. రానున్న లోకం గురించి కూడా నువ్వు Say భయపడక్కర్లేదు. aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా I told you the story. నేను నీకు అది Once a చెప్పాను. mother was traveling on a ship. ఒక తల్లి ఒక ఓడలో It was a ప్రయాణిస్తుంది. sinking ship. అది మునిగిపోయే ఓడ. And the captain told all the people, please catch the lifeboat and escape. ఆ నావికుడు రక్షక దళం తీసుకుని అందరూ తప్పించుకోవాలని చెప్పాడండి. Because in the next 5 minutes time, this entire ship is going to sink. ఎందుకంటే రానున్న 5 నిమిషాల్లో ఈ ఓడంతా And many people are మునిగిపోబోతుంది. going to die. చాలా మంది So all చనిపోబోతున్నారు. were catching the lifeboats and they were escaping to safety. అందరూ కూడా ఈ రక్షణ నౌకను తీసుకుని తప్పించుకుంటూ But there was ఉన్నారు. one mother who was happily singing and praising God on the deck of the ship. కానీ ఒక్క తల్లి మాత్రము చాలా ఆనందంగా దేవుని స్తుతిస్తూ అక్కడ తిరుగుతూ So the ఉంది. captain came and asked this mother, ఈ నావికుడు వచ్చి ఈ తల్లిని అడిగాడు, Mother, I made the announcement నేను ఒక ప్రకటన చేశాను that the తల్లి, ship is going to sink in 5 minutes time. 5 నిమిషాల సమయంలో ఈ ఓడ Why are you not trying to మునిగిపోబోతుంది. escape for safety? ఎందుకు నువ్వు సురక్షితంగా తప్పించుకోవడానికి ప్రయత్నించట్లేదు The అని dear mother smiled at the captain. ఈ ప్రియమైన తల్లి ఆ నావికుడి వైపు చూసి Son, నవ్వి, నా I am a కుమారుడా, child of Jesus. నేను యేసు ప్రభు బిడ్డను. If the ship has to sink today, ఈ రోజు ఈ ఓడ I'm going మునిగిపోవాలంటే to be with my youngest daughter in heaven. పరలోకంలో ఉన్న నా చిన్న కూతురు దగ్గరకు నేను వెళ్తాను. But if the ship goes to the port, లేక ఈ ఓడ తీరానికి వెళ్తే I'm going to be with my eldest daughter. నా పెద్ద కుమార్తె దగ్గరకు నేను వెళ్తాను. Say Lord, hallelujah. Biggera hallelujah Today we చెప్తాం. must have that wonderful security in our life. ఈ రోజు అద్భుతమైన భద్రత I'm మనకు not ఉండాలని afraid of మన my జీవితం. life. నా జీవితం గురించి నేను My life భయపడట్లేదు. is in Jesus. నా జీవితం నా యేసయ్యనందు ఉన్నది. Hallelujah. If you're a born again Christian, నువ్వు తిరిగి జన్మించిన don't be క్రైస్తవుడు అయితే afraid about any dangers in this ఈ world. లోకంలోని ఏ ప్రమాదాలకు కూడా భయపడకండి. The word of God says in Hebrews chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు we వాక్యం look at verse తెలియజేస్తుంది. 22 and 23. 22, 23 వాక్యాల్లో To చూద్దాం. the church of the firstborn, whose names are written in heaven. మొదటిగా జన్మించిన వారి యొక్క పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని Where is your చెప్తున్నారు. name? ఈ పేర్లు ఎక్కడ Your name ఉన్నాయండి? is written in heaven. పరలోకమందు రాయబడి ఉన్న Shout యేసుల aloud, సంఘము hallelujah. అంటున్నారు. If you've హల్లెలూయా. not yet given your heart to నీ Jesus, హృదయాన్ని ఇంకా యేసు ప్రభువుకి ఇవ్వకపోతే tonight make a decision. ఈ రాత్రి ఒక నిర్ణయం Jesus, తీసుకోండి. come into my heart. యేసయ్య నా హృదయంలోనికి Come రండి. and be the Lord and the Savior of my నా life. జీవితానికి ప్రభువుగా I రక్షకుడుగా want my ఉండండి. name to be written in heaven. నా పేరు పరలోకంలో రాయబడాలని That's the కోరుకుంటున్నాను. second blessing when you are in Christ Jesus. నువ్వు యేసుక్రీస్తునందున్న ఎడల అది రెండవ What's the ఆశీర్వాదం. third blessing you get? నీకు వచ్చే మూడవ ఆశీర్వాదం ఏంటి? I told you you're going to have eternal joy on this earth. ఈ భూమి మీద మీకు నిత్యమైన Eternal ఆనందం joy when you వస్తుంది. get to heaven. పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా మీకు So నిత్యమైన number one, ఆనందం you will get వస్తుంది. victory in Jesus' name. మొట్టమొదటి యేసు నామములో మీకు విజయం Number వస్తుంది. two, you will get divine security in Jesus' name. రెండవది దైవికమైన భద్రత మీకు వస్తుంది. Number యేసు three, you నామములో will have divine identity in Jesus' name. యేసు నామములో దైవికమైన గుర్తింపు మీకు వస్తుంది. It is very important. ఇది చాలా You look ప్రాముఖ్యమైనది. at Luke chapter 10, లూకా శుభవార్త 10వ verse అధ్యాయం 21. 21వ వాక్యం It says చూసినట్లయితే, Jesus was filled with the joy of the Holy Spirit. యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ ఆనందంతో నింపబడి ఉన్నాడు. See, you must know that Jesus was a man who was always full of sorrow. యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా He was విచారంతో ఉన్న always filled వ్యక్తి. with compassion. ఆయన ఎప్పుడూ
కనికరంతో నింపబడిన But వ్యక్తి. here we find he was full of the joy of the Holy Spirit. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందంలో See, today ఉన్నారు. as God's children, ఈరోజు దేవుని బిడ్డలుగా we must know once we are born again Christian, మనం తెలుసుకోవాలి, ఒకసారి మనం తిరిగి జన్మించిన we should క్రైస్తవులైన not behave తర్వాత like carnal people. మనం శరీర సంబంధమైన ప్రజల వలె See, worldly ప్రవర్తించకూడదు. people, only they see a miracle, they'll be happy. ఈ లోక ప్రజలు అద్భుతం చూస్తేనే వారు They ఆనందిస్తారు. don't see any blessing, they'll be very sad. వారు ఏ ఆశీర్వాదం చూడకపోతే చాలా But today, విచారంగా if you are a ఉంటారు. child of Jesus, కానీ ఈ రోజు నువ్వు యేసయ్య బిడ్డవైతే you can be filled with the joy of the Holy Spirit 24/7 every day. ప్రతిరోజు 24 గంటలు 7 రోజులు పరిశుద్ధాత్మ ఆనందంతో నువ్వు నింపబడి Say Lord, ఉండొచ్చు. hallelujah. బిగ్గరగా హల్లెలూయా You చెప్తాం. should not have a 6 o'clock face at any point of time. ఏ సమయంలో కూడా మన జీవితంలో 6 గంటలకు ఉండే So విచారకరమైన what should we have? ముఖం A 9 ఉండకూడదు. o'clock face or 6 o'clock face? 9 o'clock face. Always smiling, full of the joy of the Lord. ప్రభు యొక్క ఆనందంతో ఎల్లప్పుడూ మనము చిరునవ్వు కలిగిన See, ఆనందంతో the world ముఖంతో must know ఉండాలి. we are different from the other ఈ people. లోకం తెలుసుకోవాలి, ఇతర ప్రజల కంటే మనం వ్యత్యాసమైన వారమని. People look at your face, ప్రజలు మీ ముఖాన్ని they చూస్తే must see some freshness. కొంత తాజాదనాన్ని ప్రజలు Listen, చూడగలరు. no. If you look at your face, they must see a smile. వారి ప్రజలు నీ ముఖాన్ని If చూడగానే you look at your చిరునవ్వు face, they must see చూడాలి. a new joy. నూతనమైన ఆనందాన్ని వారు చూడగలగాలి. Brother Paul came this evening, he said, Pastor, you're looking so fresh. పాల్ అన్న ఈ సాయంకాలం వచ్చి పాస్టర్ గారు మీరు చాలా తాజాగా You're looking కనబడుతున్నారు. so nice. మంచిగా కనబడుతున్నారు మీరు. See, we are children of God. మనము దేవుని బిడ్డలము. We cannot afford to be tired. మనం అలసిపోయినట్టు Cannot be ఉండకూడదు. weary. సొమ్మసిల్లిపోయినట్లు Cannot be sad. విచారంగా Why? ఉండకూడదు. Because the joy of the Lord is flowing all over our life in Jesus' name. ఎందుకంటే యేసు నామములో దేవుని యొక్క ఆనందం మన జీవితంలో ప్రవహిస్తూ ఉంది. Shout aloud, hallelujah. That must be your divine identity in this ఈ world. లోకంలో మీ దైవికమైన గుర్తింపు అదే అయి If you're ఉండాలి. really a born again మీరు Christian, నిజంగా తిరిగి you జన్మించిన will always have క్రైస్తవులైతే joy flowing all over your మీ life. జీవితం అంతట్లో కూడా ఆనందం ప్రవహించడం మీరు Shout చూస్తారు. aloud, hallelujah. One more thought we'll see. మరొక ఆలోచన I మనం told you చూద్దాం. we will have divine joy every day in our lives if we are in Christ Jesus. మనం క్రీస్తు యేసునందున్న ఎడల మన దైవికమైన ఆనందం ప్రతిరోజు మన Number one, you will జీవితంలో have victory. మొదటిది విజయం కలిగి ఉంటాం Number మనం. two, you will have divine security. దైవికమైన భద్రత ఉంటుంది మీకు. Number three, you will have divine identity. మూడవది దైవికమైన గుర్తింపు మీకు ఉంటుంది. And number four, నాలుగవది God will give new opportunities for you to progress in your మీ life. జీవితంలో అభివృద్ధి పొందడానికి నూతనమైన అవకాశాలను దేవుడు Listen ఇస్తాడు. very carefully. చాలా జాగ్రత్తగా వినండి. God will give new opportunities for you to progress in your మీ life. జీవితంలో అభివృద్ధి పొందడానికి నూతనమైన అవకాశాలను దేవుడు ఇస్తాడు. You must know a rejoicing Christian నువ్వు తెలుసుకోవాలి, is ఆనందించే not a క్రైస్తవులు stagnant Christian. నిశ్చలమైన క్రైస్తవులు A కాదు, rejoicing Christian ఆనందించే is క్రైస్తవులు, a progressing Christian. అభివృద్ధి పొందే క్రైస్తవులు. Shout aloud, hallelujah. హల్లెలూయా చెప్పండి. God will start opening new doors of blessing for you. దేవుడు నీ కొరకు నూతనమైన God ఆశీర్వాద will give ద్వారాలు new తెరుస్తాడు. opportunities for you. దేవుడు నూతనమైన అవకాశాలు నీకు Shout ఇస్తాడు. aloud, hallelujah. హల్లెలూయా We చెప్పండి. find in Luke chapter 10, లూకా శుభవార్త 10వ verse అధ్యాయం 23, 23వ వాక్యంలో the మనం last part of చూస్తాం. verse 23 says, ఆ చివరి భాగం how తెలియజేస్తుంది. blessed you are to see what you have seen. మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. Jesus is telling his disciples, యేసుప్రభు ఆయన శిష్యులకు how చెప్తున్నారు. blessed you all are to see what you all are seeing right now. ఇప్పుడు మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములు The అంటున్నారండి. word blessed means ఆశీర్వదించబడినవి అంటే you are fortunate people. మీరు అదృష్టవంతులైన ప్రజలు. The word blessed means ఆశీర్వాదకరమైన మాట you are కాదు. joyful people. మీరు ఆనందకరమైన ప్రజలు. Say aloud, hallelujah. Hallelujah. Once you get saved, ఒకసారి నువ్వు రక్షించబడిన and తర్వాత when you start having the desire to serve God, నువ్వు దేవుని సేవించాలనే ఆ యొక్క వాంఛ కలిగి what ఉన్నప్పుడు will God do? దేవుడు ఏం He చేస్తాడు? will start giving opportunities for you to see the power of God being manifested. దేవుని యొక్క శక్తి నీ జీవితంలో స్థిరపరచబడడం చూడడానికి దేవుడు అవకాశాలు Say ఇస్తాడు. aloud, hallelujah. Hallelujah. Today you must understand your life is a very precious life. ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, ఈ జీవితం చాలా What ప్రశస్తమైనది. Jesus has done in your life యేసు ప్రభు నీ జీవితంలో ఏం can చేశాడు? make an impact in your family, నీ కుటుంబంలో అది ప్రభావం can make an impact in చూపించగలదు. your community, నీ యొక్క సమాజంలో can make ప్రభావం an impact in your చూపించగలదు. company, నీ కంపెనీలో ప్రభావం can make an impact చూపించగలదు. wherever you go. ఎక్కడికి వెళ్ళినప్పటికీ అది That is ప్రభావం why today you must చూపగలదు. be careful how you use your
life. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ జీవితాన్ని ఎలా Hallelujah. ఉపయోగిస్తావు. Because Jesus has invested His precious blood into your life. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ప్రశస్తమైన రక్తాన్ని నీ Jesus has జీవితంలో given His పెట్టాడు. precious blood on the cross of Calvary to save you. నిన్ను రక్షించడానికి యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన So now ప్రశస్తమైన you're not an రక్తాన్ని unsaved కార్చాడు. person. ఇప్పుడు నువ్వు You are a రక్షించబడని వ్యక్తి saved కాదు. Christian in Jesus' name. యేసు నామములో రక్షించబడిన క్రైస్తవుడివి నీవు. Say aloud, hallelujah. దగ్గరగా So హల్లెలూయా what should we చెప్తాం. do? కాబట్టి మనం ఏం చేయాలి? We must be careful to maintain our testimony. మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి జాగ్రత్త పడాలి. Hallelujah. హల్లెలూయా. Someone says, ఎవరో చెప్పారు, even though you might not speak too many words, మీరు చాలా మాటలు but మాట్లాడకపోయినప్పటికీ your life will speak 1,000 words. నీ జీవితం వేల మాటలు మాట్లాడుతుంది అని. How many can say amen to that? ఎంతమంది ఆమేన్ Your very చెప్పగలరు? life can speak 1,000 words. కేవలం నీ జీవితమే 1000 మాటలు You don't go there, మాట్లాడుతుంది. hey, I'm a Christian, I'm a Christian. No. నువ్వు చెప్పక్కర్లేదు, నేను క్రైస్తవుని When అని. you just walk itself, people say, hey, this is a Christian. కేవలం నీ నడకే తెలియజేస్తుంది నువ్వు క్రైస్తవుడు అని. No, you saw Finney. Finney is a mighty man of God. When he used to go to the railway station, people would be Charles Finney. Yes, Charles Finney. చార్లెస్ ఫిన్నీ అండి ఇతను. Such a mighty man of prayer. ఎంత ప్రార్థన When he was traveling by train, if the train stopped at a particular station, all will be weeping and crying. ప్రత్యేకమైన స్టేషన్ లో ఒక్కొక్క స్టేషన్ లోకి ఆ ట్రైన్ రాగానే అందరూ కూడా Why? There పశ్చాత్తాపడి was so much ఏడుస్తూ of ఉంటారు. power in that man of ఆ God. దేవుని సేవకుల్లో ఎంతో శక్తి The ఉంది. drug dealers, they'll be crying, saying, Lord, forgive me, forgive me. ఆ మద్యపానం చేసేవారు వారు ఏడుస్తూ ప్రభు క్షమించు The adulterers will be క్షమించు. crying, Lord, forgive me, forgive me. వ్యభిచారం చేసేవారు ప్రభు క్షమించు క్షమించు Why? అని That అడుగుతూ man was ఉంటారు. such a powerful man of prayer. అంత ప్రార్థనాపరుడైన వ్యక్తి అండి అతను. Hallelujah. Hallelujah. And the great Bhakt Singh also. గొప్ప భక్సింగ్ గారు When he కూడా used to travel by train, ఆయన ట్రైన్ లో ప్రయాణం many people will చేస్తున్నప్పుడు come running to the platform to get prayed by him. అతని చేత ప్రార్థించుకోవడానికి అనేక మంది అతని దగ్గరకు వస్తూ ఉంటారు. Why? ఎందుకు? Because he carries the very power of Jesus. యేసు ప్రభు యొక్క శక్తిని ఆయన మోసుకెళ్ళాడు Say కనుక. aloud, hallelujah. Hallelujah. Today you carry the very power of Jesus within you. నీ లోపల యేసు ప్రభు యొక్క శక్తిని నువ్వు మోస్తూ You ఉన్నావు must be ఈరోజు. a witness for Jesus through your life. నీ జీవితం ద్వారా యేసు ప్రభువుకు Be సాక్షి a కలిగి witness for ఉండాలి. Jesus through your words. నీ మాటల ద్వారా యేసు Be a ప్రభువుకు witness సాక్షిగా for Jesus ఉండాలి. through your deeds. నీ యొక్క క్రియల ద్వారా యేసు ప్రభువుకు సాక్షిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. When you be a witness for Jesus, నువ్వు యేసు ప్రభు కొరకు సాక్షిగా not ఉన్నప్పుడు only will people get saved through you, నీ ద్వారా ప్రజలు రక్షించబడడం మాత్రమే but కాదు, the kingdom of God will be blessed through you. నీ ద్వారా దేవుని రాజ్యం Shout ఆశీర్వదించబడుతుంది. aloud, hallelujah. ఇక్కడ హల్లెలూయా We చెప్తాం. find in the book of Luke chapter 8, లూకా శుభవార్త 8వ అధ్యాయము verse 38 to verse 40. 38 నుంచి 40 A man వాక్యాలను was చూస్తాం. possessed by so many demons. అనేక దయ్యములు పెట్టిన ఒక You వ్యక్తి. know that story, no? Huh? Jesus delivered that man from all the demons. ఆ యేసు ప్రభు ఆ దయ్యములన్నిటి నుంచి అతన్ని విడిపించాడు. You know that man told Jesus, Jesus, I want to sit with you and be with you only, Lord Jesus. ఆ వ్యక్తి యేసు ప్రభుతో చెప్పారు, యేసయ్య యేసయ్య నేను నీతోనే కూర్చుని No, Jesus told that ఉండాలనుకుంటున్నాను. man, యేసు ప్రభు ఆ వ్యక్తికి ఏం No, my చెప్పాడు friend, don't be తెలుసా? with me. నాతో ఉండకున్నా Go back to your hometown. నీ పట్టణానికి తిరిగి వెళ్ళు. Go and tell your people what good things God has done for you. దేవుడు నీ కొరకు చేసిన మంచి క్రియలను వారితో చెప్పు అన్నాడు. Hallelujah. When హల్లెలూయా. this man went back to his hometown, ఎప్పుడైతే ఆయన తన స్వగ్రామానికి తిరిగి all those వెళ్ళాడో, people were touched by his testimony. అతని సాక్ష్యం ద్వారా తాకబడిన ప్రజలందరూ కూడా Word of God says they all came running to see Jesus. యేసు ప్రభువుని చూడడానికి వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. The word of God says all of them got saved because of this one man's testimony. ఈ ఒక్క వ్యక్తి సాక్ష్యం ద్వారా వారందరూ రక్షించబడ్డారని దేవుని Say వాక్యం aloud, తెలియజేస్తుంది. hallelujah. దగ్గరగా హల్లెలూయా. Today God wants to use you to bring your unsaved family members to Jesus. రక్షించబడని నీ కుటుంబ సభ్యులు యేసు ప్రభు యొద్దకు తీసుకురావడానికి Today God యేసయ్య wants నిన్ను to save all your వాడుకోవాలనుకుంటున్నాడు. work colleagues through your life in the workplace. పని స్థలంలో నీ జీవితం ద్వారా నీ యొక్క సహచరులందరినీ యేసయ్య యొద్దకు Today we are తీసుకురావడానికి living దేవుడు in నిన్ను the ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. last minute of the last hour. మనం చివరి గడియలో చివరి క్షణంలో మనం Jesus is ఉన్నామని. coming back very, very soon. యేసు ప్రభు చాలా త్వరగా తిరిగి Someone రాబోతున్నాడు. saying this war might become a World War III. ఎవరో చెప్తూ ఉన్నారు ఈ యొక్క యుద్ధము మూడవ ప్రపంచ If any యుద్ధం of these countries కాబోతుంది. release the chemical weapons, ఈ యొక్క దేశాల్లో ఏ ఒక్కటైనా you రసాయన just బాంబులు breathe only విడుదల 1 second, that chemical will kill you. ఆ ఒక్క క్షణం రసాయనాన్ని పీల్చుకున్నా కూడా అది నిన్ను చంపేస్తుంది. That is the kind of situation we are in right now. ఇప్పుడు ఉన్న పరిస్థితి అటువంటిదండి. Right మనము now the Iran is sending all the missiles all over the place. ఇరాన్ ప్రతి స్థలానికి కూడా So మిసైల్స్ many people are పంపిస్తుంది. dying because of that bomb. ఆ బాంబుల ద్వారా అనేక మంది చనిపోతున్నారు. Today we can't take our life for granted. ఈ రోజు
మన జీవితాన్ని ఏమాత్రం చులకనగా What should we తీసుకోకూడదు. be doing this end time day? ఈ అంత్య దినాల్లో మనం ఏం చేస్తూ ఉండాలి? Witnessing for Jesus. యేసు ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి. Hallelujah. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ tell your testimony how God touched you and saved you. దేవుణ్ణి నేరుగా తాకి రక్షించాడు. Today many of your friends don't know about your testimony. మీ సాక్ష్యం గురించి మీ స్నేహితులు Today many of your neighbors don't know about your testimony. ఇరుగు పొరుగు వారు చాలా మందికి నీ సాక్ష్యం గురించి Hallelujah. When you share your testimony, నీ సాక్ష్యాన్ని నువ్వు not పంచుకున్నప్పుడు only glorifying Jesus, యేసు ప్రభువును మహిమపరచడం మాత్రమే you are కాదు, encouraging your friends and relations to come to Jesus. నీ యొక్క స్నేహితుల్ని బంధువుల్ని యేసు ప్రభు యొద్దకు రావడానికి నువ్వు Say aloud, ప్రోత్సాహపరుస్తున్నావు. hallelujah. హల్లెలూయా. When you begin to win souls for Jesus through your నీ testimony, సాక్ష్యం ద్వారా యేసు ప్రభు కొరకు నువ్వు you will ఆత్మను get a great సంపాదించినప్పుడు reward when you go up to heaven. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీ గొప్ప బహుమానం వస్తుంది. Lift your hands, say aloud, hallelujah. చేతులు పైకెత్తి బిగ్గరగా You find హల్లెలూయా Jesus చెప్తూ. saying in Revelation chapter 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో యేసు ప్రభు and చెప్తున్నాడు verse 12. 12వ వాక్యంలో, See, I am coming back very, very quickly. ఇదిగో నేను త్వరగా తిరిగి వచ్చుచున్నాను. Jesus is coming back very quickly. యేసు ప్రభు త్వరగా తిరిగి What is he వస్తున్నాడు. going to come? ఆయన ఎలా He's వస్తున్నాడు? going to come and reward us according to what deeds we have done on this ఈ earth. భూమి మీద మనం చేసిన క్రియల ప్రతిఫలాన్ని ఇవ్వడానికి Today ఆయన we తిరిగి should not వస్తున్నాడు. waste our time on this ఈ earth. భూమి మీద ఈ రోజు మన సమయాన్ని వృధా Today many చేసుకోకూడదు. of us are caught up with so many parties, so many picnics, so many programs. ఈరోజు చాలా మంది చాలా తీర్థయాత్రలు, పిక్నిక్లు, చాలా పార్టీలతో Hallelujah. If today was your last day ఈ రోజు ఇది చివరి రోజు and అయితే you have to go and stand before Jesus, యేసు ప్రభు ఎదుట నువ్వు what నిలబడవలసి account వస్తే will you give to Jesus? యేసు ప్రభుకి ఏం లెక్క చెప్తావు నీవు? Tonight Jesus wants to bless you. ఈ రాత్రి యేసు ప్రభు నిన్ను Why don't we stand ఆశీర్వదించాలని up to our feet? లేచి నిలబడదామండి. Hallelujah. Hallelujah. Jesus wants to bless us. యేసయ్య మనల్ని He ఆశీర్వదించాలని wants to bless కోరుకుంటున్నాడు. us and bless our family. మనల్ని మన కుటుంబాన్ని యేసు ప్రభు Hallelujah. ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Are we ready to say Jesus?